అంటే మెల్లగా మేబీ బ్రెయిన్ నాకు తెలిసి డైరెక్షన్ వైపు వెళ్తున్నట్టుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టఫ్ వేస్ట్ అయిపోద్దని ఫీలింగ్ వచ్చింది. అందుకని ఉన్న పాయింట్లన్నీ దుమ్ము దులిపినప్పుడు అన్నీ నేను చేయలేను కదా. 35 ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. అందులో దుమ్ము దులిపి పక్కన పెట్టేస్తే ఒక 11, 12 నేనే తోస్తాను పక్కకి. ఓకే. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. అప్పుడు నువ్వు 10-15 ఇయర్స్ ముందు ఉన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ అది తీసేసా. మిగతావి కొంచెం కాంటెంపరీ ఉన్నాయి, కొన్ని ఇంకా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఉంటాయి అవి. సో అలాంటివి తీసి బయటకి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 కథలు చెప్పాను మార్కెట్లో. ఓకే అయినాయి. అంటే ఓకే అండి, ప్రొడ్యూసర్ స్టేజ్లో, ఒకటి హీరో స్టేజ్లో ఓకే అయింది. మెటీరియల్ చూడడానికి టైం పడుతుంది కానీ నీకు తెలియదు. నేనే రాజు నేనే మంత్రి, ఆ పర్టికులర్ సినిమాకి ఎస్పెషలీ ఫర్ రానా ఆల్సో వాట్ హీ డెలివర్డ్ అసలు టెరిఫిక్. అసలు మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ క్యారెక్టర్ని అలా చూడడం మొదలు పెట్టిన తర్వాత మీకు అంత అంటే ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అనిపించిందా, లేకపోతే తేజ గారి ముందు మీకు ఇలా ఉండాలని చెప్పారు?